హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. చాలా రోజులైంది కదా మనం డైలీ రొటీన్లోకి పెట్టి. సో ఈ రోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చానమాట. సో ముందుగా అయితే లైక్ చేయండి, అలాగే టాపిక్ నచ్చితే కనుక షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే నేను రెక్టిఫై చేస్తాను. సో ఏదైనా సజెషన్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉండేది అనమాట. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మనం డైలీ రొటీన్ బ్లాగే కదా ఏముండిద్ది అనుకుంటాము, కానీ మనం ఏంటంటే తవ్వే కొద్దీ ఎంత తవ్వితే అంత బావిలోంచి నీరు ఊడడానికి ప్రయత్నం చేస్తాము. సేమ్ అలాగే మనం ఎంత చేసినా అందులో ఒక కొత్త విషయం అనేది ఉండిద్ది అనమాట. సో ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. సో పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా జూలై అయిపోతుంది కదా, ఇంకా ఆగస్ట్ వచ్చిన కాడి నుంచి ఇంకా మిడ్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా మనం ఏంటంటే పని త్వరగా అవ్వాలి, లేదా కొంచెం మనకి పొద్దున్నే కొంచెం టైం ఉండాలి, లేకపోతే పిల్లలు లేచి చదివించాలి అన్న టైంలో మనం కొన్ని పనులు అనేవి చేస్తాము. ఆ పనులు చేసే క్రమంలో ఏంటంటే కొన్ని ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు, ఏది చేస్తే మంచిది అనే చిన్న టాపిక్ మీద ఈరోజు వ్లాగ్ ఉండిద్ది. ఎండ్ వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నేనైతే లైక్ చేయనండి, మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనమాట, మీకు అందరికీ యూజ్ అయ్యిద్ది. ప్రతి హౌస్ వైఫ్ అందరికీ యూజ్ అవుతాయి అనమాట. సో ఖచ్చితంగా అయితే చూడండి. ఇది వచ్చి ఏంటంటే లాస్ట్ టైం బాబు ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు కొంచెం కలర్ అంటుకుందనమాట. సో మనకి పిల్లలు స్కూల్లో హడావుడైనటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, లేకపోతే మనకి ఎగ్జామ్స్ కానీ ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. వాళ్ళ ఎగ్జామ్స్ అయినా సరే, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ పిల్లలైనా సరే మనకు కూడా అంతే టెన్షన్ ఉండిద్ది. చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ అయినా సరే వాళ్ళకి చదివించడము, తర్వాత వాళ్ళకి పొద్దున్నే లేసి క్యారేజెస్ కట్టాలి. పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే కొంచెం వాళ్ళు రివైజ్ చేసుకుంటారు అనే ఆలోచన కూడా మనకు ఉండిద్ది. సో అలాంటప్పుడు ఏంటంటే పని త్వరగా అవ్వడానికైతే కొన్ని పనులు అయితే మనం చేసుకోవచ్చు. కొన్ని పనులు అయితే మాత్రము ఒకవేళ ఎంత పని త్వరగా అవ్వాలనుకున్నా సరే అలాంటివి మాత్రం పొరపాటు చేయకూడదని నా ఉద్దేశము. సో ఈరోజు ఏంటంటే ఇంకా మనకి రెగ్యులర్గా కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తుంటాను కదా, ఆ టిప్స్లో భాగంగానే మన ఇంట్లో చాలా వరకు ఏంటంటే ఇలాంటి కవర్స్ అనేది ఉంటాయి కదండి. సో ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం వచ్చిన కాడి నుంచి మనకి తడి చెత్త, లేకపోతే డ్రై పొడి చెత్త కూడా ఏంటంటే ఇప్పుడు మనం బయట పెట్టగానే వర్షం పడుతుంది, అదేమో కొంచెము తడిచిపోవడం అలాంటి అయ్యిద్ది కదా, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న డస్ట్బిన్ దగ్గర. సో ఇలాంటి కవర్స్ అనేవి ఏంటంటే మనము ఆటా కవర్స్ కానీ, లేకపోతే రవ్వ కవర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు అవి వెంటనే పడేయకుండా మనం కొంచెం స్టోర్ చేసి పెట్టుకున్నాం అంటే పక్కన, మనం ఏదైనా మన ఉల్లిపాయలు కోసినా, పచ్చిమిర్చి కోసినా ఆ వేస్ట్ చెత్త మొత్తం అందులో వేసేయచ్చు. టీ పొడి ఉండేది కదా, సో టీ తాగేసిన మిగిలిపోయిన టీ పొడి కూడా అందులో వేసేసి మనం పడేయచ్చు అనమాట. సో అదేంటంటే డస్ట్బిన్లో అలా మామూలుగానే పడేయకుండా ఆల్రెడీ బ్లాక్ కవర్ ఎంత వేసినా సరే ఈ టిప్ అనేది కూడా బాగా యూజ్ అవుతుందండి. సో మెయిన్గా ఏంటంటే పిల్లలకి మనకు పొద్దున్నే లేవడం ఇబ్బంది అయిపోయింది, లేకపోతే పని ఫాస్ట్గా అవ్వాలని రాత్రి మనము ఇలాగ కడుక్కొని పెట్టుకుంటాం. అది చాలా మంచి హ్యాబిట్ అనమాట. సో ముందుగానే మనం కనుక సాయంత్రమే పిల్లలు కొంచెం లేట్ అయినా పర్లేదు, మనం రాత్రి ఒక 10-11 అయినా సరే రాత్రే క్యారేజెస్ బ్యాగ్స్ కనుక కడుక్కొని పక్కన పెట్టేసుకున్నామంటే పొద్దున్నకి మన పని ఈజీగా ఉండిద్ది. అలాగే నేను చేసే పని ఏంటంటే రేపు ఏం టిఫిన్ చేస్తానో దాన్ని బట్టి పల్లీలు కానీ ఏదైనా సరే వేయించి పెట్టుకుంటాను అనమాట. పక్కన ఎక్కువ అయితే పెట్టుకోనండి. అయితే అస్సలు చేయకూడని పని ఏంటంటే రాత్రే వాటర్ బాటిల్ ఫిల్అప్ చేయడం, రాత్రే స్నాక్స్ బాక్స్ పెట్టడం, అదైతే మరి చేయకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఆల్రెడీ వాడేదే ప్లాస్టిక్, మళ్ళీ అందులో రాత్రి నుంచి వాటర్ పెట్టి మళ్ళీ రాత్రే స్నాక్స్ పెట్టేసి ఉంచామంటే అది పొద్దున్నకి కొంచెం ఎందుకు వాళ్ళకి తెలిసి మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలన్నప్పుడు ఈ కొంచెమైనా ఒక రవ్వంతైనా యూజ్ అయ్యిద్ది కదా, అందుకని చెప్తున్నాను అనమాట. సో అదైతే అస్సలు చేయకూడదు. అండ్ యూనిఫామ్ అయితే మనకు రాత్రే మనకు ఫోల్డ్ చేసుకొని వాళ్ళకి ఏం వేసుకుంటారో, నెక్స్ట్ డే ఏం వేసుకోవాలో అవన్నీ పక్కన పెట్టామంటే మనకి పని అనేది ఈజీగా అయింది. మెయిన్ ఏంటంటే స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్స్ అది కూడా ప్లాస్టిక్ వాడే వాళ్ళని అయితే కనుక కొంచెం మనము జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి వాటర్ బాటిల్ అయితే పట్టి మరీ పెట్టకండి. సో ఇదేంటంటే ఇంకా పొద్దున పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా సాయంత్రం ఏంటంటే నేను కొంచెం బట్టలు ఉన్నాయి అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట. సో ఏంటి ఇంత టాపిక్ అన్నారు, ఏమి లేదు చెప్పాను కదా ఇది చిన్న బ్లాగ్ అని, మినీ బ్లాగ్ అన్నాను కదా, అందుకని చిన్న బ్లాగ్ అనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను చాలా వరకు వీడియోస్లో చూసాను రాత్రిపూట వాటర్ బాటిల్స్ పట్టి పెట్టడం, లేకపోతే స్నాక్స్ బాక్స్ పెట్టడము, ఇలా నేను చాలా వీడియోస్లో చూశాను. యాక్చువల్గా మనం వాడేది ప్లాస్టిక్ కంటైనర్స్ కదా, పిల్లలకి ఎందుకు రాత్రే పెట్టేసేయడము, పొద్దున్నే మనము ఎంత కొంచెము త్వరగా లేసి ఒక 2 minutes ముందే పెట్టేస్తే అయిపోయింది కదా అని నా ఉద్దేశం అనమాట. సో ఎవరికైనా హర్టింగ్గా ఉంటే కనుక సారీ, ఒకవేళ అది కరెక్ట్ అయితే కనుక నాకు కామెంట్ చేయండి. సో వీడియో ఎంతవరకు ఏం చేస్తున్నానో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.